ఏపీలో సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా అమలైన సంక్షేమ ఫలాలు కూటమి ప్రభుత్వంలో పేదలకు అందటం లేదు. ఇటు వాహనమిత్ర పథకం నిలిచిపోయిందని ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలతో చంద్రబాబు ఆడుకోవద్దని హెచ్చరిస్తున్నారు. టోటల్గా ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అనంతపురం నుంచి అందిస్తారు. శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రశ్నార్థకంగా మారాయి. గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన వైఎస్ఆర్ వాహనమిత్ర ఇప్పుడు ఏ మేరకు అమలు చేస్తారు అన్న దానిపైన ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు దాకా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నప్పటికీ వాహనమిత్ర పథకానికి సంబంధించి దిశానిర్దేశం కానీ కొత్తగా గైడ్లైన్స్ కానీ రిలీజ్ చేయని పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా ప్రధానంగా ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా అమలైన వైఎస్ఆర్ వాహనమిత్రకు సంబంధించి, ఎందుకంటే కారు డ్రైవర్లు యాజమానులు కానీ ఆటో డ్రైవర్లు యాజమానులు కానీ సంవత్సరానికి 10,000 రూపాయలు అందుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, ఎట్లాంటి దిశానిర్దేశంతో అమలు చేయాలని మీరు ప్రధానంగా కార్మిక సంఘం నేతగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది, చెప్పండి. గత ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో ఆటో డ్రైవర్లకు సంబంధించి మామూలుగా ఆటో డ్రైవర్లకి ఈ ఎఫ్సీలు ల్యాబ్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళని ఎఫ్సీలు ల్యాబ్స్ అయితే వాళ్ళకి ఫైన్లు ఆర్టీఓ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు వేసేటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓదార్పు యాత్రలు తర్వాత యాత్రలు చేసినప్పుడు అప్పుడు ఆయన వచ్చినప్పుడు అంతా కూడా మేము రిప్రజెంట్ చేసాం. ఇట్లా ఇబ్బంది ఉంది, మీరు మాకు సాయం చేయండి అని చెప్పి కార్మిక సంఘాల నేతలు అదేవిధంగా ఆటో యూనియన్ నాయకులు మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన హామీ ఇచ్చాడు. వాహనమిత్ర పేరుతో ఆటో డ్రైవర్లు అదేవిధంగా సొంతంగా వాహనాలు నడిపేటువంటి కార్ డ్రైవర్లు కావచ్చు, రెంటల్కి నడిపేటువంటి వాళ్ళకి నేను వెసులుబాటు కల్పిస్తాను, ఆ ఎఫ్సీ అమౌంట్ వరకు వాహనమిత్ర పేరుతో 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన దాన్ని అమలు చేశాడు. ఆ 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా వాహనమిత్ర అమలైంది. తర్వాత కూటమి ప్రభుత్వము మరి గత ఎన్నికల్లో వచ్చినప్పుడు వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆటో డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేస్తాం. 15,000 అంటే జగన్మోహన్ రెడ్డి వాహనమిత్ర పేరుతో 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఈ సాధికారిక సంస్థ ఏర్పాటు చేసి 15,000 ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వము వచ్చి 100 రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి, కానీ ఇంతవరకు దానికి సంబంధించిన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సూపర్ 6 పథకాలు మరి ఆల్రెడీ ప్రకటించింది. సూపర్ 6 పథకాలు కూడా ఒక్కటి కూడా అమలు చేసిన పాప అనుకోలేదు. అమలు చేస్తాము, కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి ఆ విద్యా దీవెన కావచ్చు, మరి అదేవిధంగా మరి భాగ్యలక్ష్మి పేరుతో ఇప్పుడు ఏదో ఉచిత బస్సులు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఉచిత బస్సులలో ఆడవాళ్లకు మరి ప్రయాణం కలిగించడానికి ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. మేము ఇక్కడ ఆటో డ్రైవర్లుగా ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు, డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు, పీజీ చదివినటువంటి వాళ్ళు వేరే ఆదాయ మార్గాలు లేక వేరే ఉపాధి లేక ఆటోలను నమ్ముకొని బతుకుతూ ఉన్నారు. చాలామంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మరి వాళ్లకు ఉపాధికి చూపించాల్సినటువంటి ప్రభుత్వము వాళ్ళని మరి పెడచెవిని పెట్టింది, వాళ్ళకేమీ ఏర్పాటు చేయడం లేదు. అదే హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహిస్తామని చాలా స్పష్టంగా ఆటో, కారు డ్రైవర్లు, యాజమానులు పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్న పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.